అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనకి అవసరతలు ఉన్నప్పుడు, మనకు సమస్యలు కలిగినప్పుడు, మనకేమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మనము మన కుటుంబీకుల వైపు చూస్తూ ఉంటాం, స్నేహితులను ఆశ్రయిస్తూ ఉంటాం, లోకానుసారమైనటువంటి వ్యక్తుల మీద మనం ఆధారపడుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం వారిపైన ఆధారపడి మనము ఏదైతే వారు మనకు సహాయం చేస్తారనుకుంటామో వారి యొద్ద నుండి మనము ఎక్స్పెక్ట్ చేసినటువంటి రెస్పాన్స్ రానప్పుడు, వారు స్పందించినప్పుడు మనం ఏం చేస్తుంటామంటే వారిపైన కోప్పడుతూ ఉంటాం, వారి మీద మనము ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటాం, వారిని మనం ఆశ్రయించి వారిపైన మనం ఆధారపడి డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. చివరికి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా ఇలా ఎందుకు చేశారు వాళ్ళు, ఇలా ఎందుకు జరిగింది, నీవెందుకు అనుమతించావు ప్రభువా అని దేవుని మీద సనగడం గొనుక్కోవడం ప్రారంభిస్తూ ఉంటారు. ఇశ్రాయేలీల ప్రజల జీవితంలో వారు సుదీర్ఘమైన 40 సంవత్సరాలు ప్రయాణం చేయడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే, దేవుడు ఆలస్యం చేయలేదండి. ఎడారిలో దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మరచి కృతజ్ఞతాహీనులై దేవునిపై తిరుగుబడి వారు సనుగుకోవడం, గొనుగుకోవడం ప్రారంభించడం ద్వారా వారు 40 సంవత్సరముల ఎడారిలో తిరుగులాడాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. ఈ ఉదయకాల సమయంలో నీకు సమస్య కలిగినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు, నీకు అవసరతలు ఉన్నప్పుడు మీరు ఎవరిని ఆశ్రయించాలి అంటే దేవుని ఆశ్రయించాలి. ముందు దేవుని దగ్గరికి రండి. ప్రభువా, నీ పాద సన్నిధిలో ఈ కార్యాన్ని ఉంచుచూ ఉన్నాను. ప్రభువా, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ అవసరత ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉంది, నాకు ఈ పోరాటం ఉంది, ప్రభువా ముందు నీ పాద సన్నిధిలో ఉంచుచున్నానని చెప్పి చూడండి, ప్రభు చక్కని మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు. 16వ సామెతల గ్రంథము 20వ అధ్యాయంలో పైన వచనం చదువుతాను చూడండి. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును. కొంతమంది మనం ఏం చెప్పినా వినరండి. నువ్వేంటి నాకు చెప్పను, నాకు అన్నీ తెలుసు అంటే వెళ్ళి గొంతులో పడుతూ ఉంటారు కదండి. ఉపదేశమును వింటే నీకు మేలు కలుగుతుంది. పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పేటటువంటి మాట నువ్వు వింటే తప్పకుండా నీకు మేలు కలుగుతుంది. నీకు సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రా, దేవుని సన్నిధిలో నీ సమస్యను ఉంచు, దేవుడు చక్కని మార్గంలో నిన్ను నడిపిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.